ప్రాణంగా నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిస్తే ఆ కుక్క చెప్పిన మొక్క మాట మీ గుండెల్ని పిండేస్తుంది. ఒక అడవి అంచున ఉన్న పల్లెటూరులో ఒక కాపలా కుక్క, అడవిలోని తోడేలు మంచి స్నేహితులుగా ఉండేవి. తోడేలు ఆకలితో ఉన్నప్పుడు కుక్క తన ఆహారాన్ని రోజూ పంచుకునేది. నేనెప్పుడూ నీ యజమాని గొర్రెలపై దాడి చెయ్యను అని తోడేలు కుక్కకు మాటిచ్చింది. కుక్క ఆ మాటను గుడ్డిగా నమ్మింది. కాని ఒక చీకటి రాత్రి తోడేలు తన స్వార్థంతో ఇతర తోడేళ్లను తీసుకువచ్చి గొర్రెల మందపై దాడి చేసింది. కుక్క ప్రాణాలకు తెగించి పోరాడి వాటిని తరిమికొట్టినా ఆ దాడిలో ఒక చిన్న గొర్రెపిల్ల చనిపోలింది. నమ్మిన స్నేహితుడే ద్రోహం చేయడంతో కుక్క గుండె ముక్కలైంది. కొన్నాళ్లకు తోడేలు తీవ్రమైన ఆకలితో కుక్క దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు మిత్రమా, మిగతా తోడేళ్లు నా మాట వినలేదు అని ప్రాధేయపడింది. అప్పుడు కుక్క కన్నీళ్లతో, నువ్వు చంపింది గొర్రెపిల్లను కాదు, నా నమ్మకాన్ని. ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్లీ ఎప్పటికీ రాదు అని ముఖం తిప్పుకుంది. నీతి: నమ్మకం అనేది ప్రాణంలాంటిది. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.